హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నోట్స్ అండ్ గ్రేడ్స్. సో, డావిన్సీ రిజాల్వ్ అంటేనే కలర్ గ్రేడింగ్‌కి ఒక కింగ్. అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి కూడా డావిన్సీ రిజాల్వ్ అనేది ఫ్రీగా వస్తుంది. స్టూడియో వెర్షన్ మాత్రమే లైసెన్స్ తీసుకోవాల్సొస్తది. సో, కలర్ పేజ్‌లో డావిన్సీ రిజాల్వ్‌లో ఏఐ టూల్స్ అనేవి చాలా వచ్చాయి. సో, దాంట్లో ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మ్యాజిక్ మాస్క్. సో, ఇప్పుడు మ్యాజిక్ మాస్క్ ఎలా ఏంటి అనేది నేను చెప్తాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఇది రెడ్ ఫుటేజ్. నేనిది పైప్‌లైన్‌లో ఇమేజ్ కన్వర్ట్ చేసుకున్నాను. సో, ఇలా ఉంటది. నేను కన్వర్ట్ చేసుకున్నాను. సో, ఇదేంటంటే రెడ్ నుంచి డావిన్షీకి మార్చుకున్నాను. డావిన్షీ వైట్ గార్మెంట్‌కి. మళ్ళీ డావిన్షీ వైట్ గార్మెంట్ నుంచి ఆహ్, రెక్ 709 2.4కి మార్చుకున్నాను. సో, ఈ మధ్యలో అంతా కూడా డావిన్షీ వైట్ గార్మెంట్‌లో హై డైనమిక్ రేంజ్‌లో వర్క్ చేసుకునే స్కోప్ ఉంటదనమాట. సో, ఇప్పుడు మ్యాజిక్ మాస్క్ వచ్చేసి చూడండి. ఇది మ్యాజిక్ మాస్క్. మ్యాజిక్ మాస్క్ 2. సో, డావిన్సీ రిజాల్వ్ 19లో వచ్చిన మ్యాజిక్ మాస్క్ ఏంటంటే ఇది. సో, ఇందులో ఆబ్జెక్ట్ ఏంటి, పర్సన్ ఏంటి, పర్సన్ ఒక ఫీచర్స్ ఏంటి, ఇలాంటివన్నీ చేయొచ్చనమాట. సో, ఇదెలా వర్క్ చేసేదంటే చూపిస్తాను ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏఐ మ్యాజిక్ మాస్క్ ఆబ్జెక్ట్ అని ఉంది. ప్లస్ క్లిక్ చేశాను. చూడండి. ఒక స్ట్రోక్. చూడండి. ఆ బనానా సెలెక్ట్ అయింది. నెక్స్ట్ ఇది. చూడండి 2 బనానాస్ సెలెక్ట్ అయ్యాయి. బట్ ఇమేజ్ ట్రాక్ అవ్వలేదు. ఎక్కడ చూడండి. ఇక్కడుంది. ఈ ఏరియా అనమాట. సో, నేను ఓవర్‌లే ఆఫ్ చేస్తున్నాను. సీ. ఇప్పుడు ఈ ఇమేజ్‌ని నేను ట్రాక్ చేస్తాను. ఈ సెలెక్షన్ ప్రాపర్‌గా ఉందా లేదా అనేది 1 సెకండ్. సీ. ఫాస్టర్. ఇక్కడ చూడండి. ఈ ఏరియాలో చూడండి. ఈ ఏరియాలో ఎలా ఉంది సెలెక్షన్. బెటర్‌లోకి రాగానే చూడండి బెటర్ అయింది. సో, దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మన సెలెక్షన్‌ని ఫినిష్ చేసుకోవాలి. ప్రాపర్‌గా రిఫైన్ చేసుకోవాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. రేడియస్ యాడ్ చేసుకున్న, ష్రింక్ రేడియస్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే తక్కువ చేసుకోవచ్చు. స్మూతింగ్ యాడ్ చేసుకోవచ్చు. నేను యూజువల్‌గా అయితే అవసరమైతేనే వాడతా. లేకపోతే వాడను. ఫర్ ఎగ్జాంపుల్ బ్లర్ 20 తీసుకున్నాను. బ్లాక్స్ అండ్ వైట్స్ క్లీన్ చేసుకున్నాను. డీనాయిస్ ఒక 30 చేసుకుంటా. సి. ఇప్పుడు ఓవర్‌లే తీసేసి చూడండి. ఇప్పుడు సెలెక్షన్ ఇట్లా అయింది. ఓకే. ఇప్పుడు దీనికి నేను ట్రాక్ చేసుకోవాలనమాట. ఈ ఫార్వర్డ్ ట్రాక్ చేసుకోవచ్చు. బ్యాక్వర్డ్ ట్రాక్ చేసుకోవచ్చు. ఇది ఒకేసారి 2 సైడ్స్ అయిపోతది. మళ్ళీ క్లిక్ చేయాల్సిన పని లేదు. సి. ట్రాక్ అయిపోయింది ఇమేజ్. సి. ఇమేజ్ ట్రాక్ అయింది. సో, మనం దీన్ని ఏం చేసుకుంటాం, మనకి ఎలా యూజ్ అవుతదంటే ఫర్ ఎగ్జాంపుల్ అవి ప్రాపర్‌గా యెల్లోగా కనిపించట్లేదు, రైప్ అవ్వలేదు. సో, నేను దాని కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. హ్యూ వర్సెస్ హ్యూకొచ్చాను. ఈ కలర్ పిక్ చేసుకున్నాను. హ్యూ రొటేట్ చేస్తాను. ప్రాపర్‌గా యెల్లో కావాలి. చూడండి. చూడండి. మనకు కావాల్సిన కలర్‌కి మనం రైప్ చేసుకోవచ్చు. లేదంటే ఆ పర్టిక్యులర్ రేంజ్‌ని చూడండి. సీ. ఇంతకుముందుకు ఎలా ఉంది? ఇలా ఉన్నాయి. ఆ కలర్ పాప్ ఔట్ చేశాననమాట. లేకపోతే సెలెక్టివ్ కలర్ అంటారు కదా! అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది నేను పర్టిక్యులర్ వన్ థింగ్‌కి ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. మనం ఎక్కడైనా దీన్ని వాడొచ్చు. సో, లేటెస్ట్‌గా వచ్చిన ఏఐ మ్యాజిక్ మాస్క్ వాడితే ఎలా ఉంటదో ఇప్పుడు చూద్దాం. సీ. నేనిదొక వర్షన్ కింద యాడ్ చేస్తాను. యెస్. యాడ్ అయిపోయింది. సో, రీసెట్ చేసేసా. సో, ఇప్పుడు ఇక్కడికొచ్చేసి ఓకే. ఇది ఆల్రెడీ కొత్తదే. సో, ఇది సేమ్ దానిలాగే ఇది కూడా సేమ్ అలాగే పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోవాలి. ఓవర్‌లే చూసుకోండి. అదొకటి సెలెక్ట్ అయింది. నెక్స్ట్ ఇది. చూడండి ఇది ఇంకా ఎంత బాగా సెలెక్ట్ అయింది. అందులో జస్ట్ ఫింగర్స్ వరకే సెలెక్ట్ అయింది. ఈ ఏరియాలో ఇప్పుడు ఇక్కడ చూడండి కంప్లీట్‌గా ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకుంది. సో, చూసుకుందాం. ఫస్ట్ ఒక బెటర్ ఆప్షన్‌కెళ్దాం. 1 సెకండ్. నేను జూమ్ చేసి చూపిస్తాను ఆగండి. ఇప్పుడు చూడండి ఈ సెలక్షన్‌లో చూడండి.
ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ సరిగ్గా లేదు, ఇదిగో ఇక్కడికి వస్తుంది, తన ఫింగర్ పైన వస్తుంది కదా, బెటర్. ఇప్పుడు ఆ బెటర్ ఆప్షన్ని నేను రిఫైన్ చేసుకుంటా. లైక్ 10 క్లీన్ చేస్తాను, క్లీన్ చేసేసి డీనోస్ యాడ్ చేస్తా. చూడండి సాఫ్ట్ అయింది, ఇప్పుడు సెలెక్షన్ అంతా కూడా సాఫ్ట్ అయింది, డిస్టర్బెన్స్ ఏం లేదు. సి ఇక్కడంతా కూడా నీట్గా ఉంది. నేను ఓవర్లే మోడ్ ఆఫ్ చేసేసా. ఇప్పుడు ట్రాక్ చేస్తా, ట్రాక్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. సో ఇది నా ఫస్ట్ వీడియో, మీకు వీడియో లెంతీగా అనిపించవచ్చు. కొత్తగా తెలుగులో నేర్చుకునే వాళ్ళకి బాగా అర్థం అవ్వాలని చెప్పేసి కొంచెం డీటెయిల్డ్గా ఎగ్జాంపుల్తో చూపిస్తున్నాను. ఓకే, డన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి చాలా నీట్గా అయింది, డిస్టర్బెన్సే లేదు అసలు. ఇందాక కర్వ్స్లో చేశాను కదా, ఇట్స్ ఓకే. ఇప్పుడు దీంట్లో చేద్దాం. చూడండి బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్ ఆఫ్టర్, చూడండి బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్ ఆఫ్టర్. మన మ్యాజిక్ మాస్క్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్, దిస్ ఈజ్ అబౌట్ మ్యాజిక్ మాస్క్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఏ టూల్ గురించి చెప్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.